నమ్మలేదు గనక నువ్వు అప్పుడు వారికి ఏమై ఉండాలి? మౌనమై ఉండు. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఆలయం నందు జకర్యాని ఏం చేస్తున్నారు? ప్రజలు కనిపెడుతూ ఉన్నారు. ఆలయం నందు ఏం చేస్తున్నాడు? ఈయన యాజకత్వమును ఆలస్యం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారు ఏమవుతున్నారు? ఆశ్చర్యపడ్డారు. అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించిరి. హల్లెలూయా. ఇన్ని రోజులు ఆయన గొడ్రాలు, బిడ్డలు లేనివాడు అని అన్న వాళ్ళు ఇక్కడ ఆయన ఎప్పుడైతే అక్కడ లేటుగా అది జరిగించడం స్టార్ట్ చేశాడో ఆశ్చర్యపడ్డారు. ఏ జనములైతే ఆయనని మాటలతోనూ అనేక రకాలుగా హింసించారో అదే జనములు, అదే జనసమూహం ఇప్పుడు ఏమంటూ ఉన్నారు? ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అదే జనసమూహం ఏమంటూ ఉన్నారు? దేవుని దర్శనముని ఈయన పొందుకున్నాడు అని అంటున్నారు. హల్లెలూయా. ఈ రోజు చూడండి, లోకంలో నిన్ను అనేక మంది అనేక మాటలు అంటూ ఉండొచ్చు, నిన్ను అవమానపరచొచ్చు, నిన్ను హేళన చేయొచ్చు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి మాత్రము ఎప్పుడు నిన్ను ప్రేమపూర్వకంగా ఆయన పలకరిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమతో నిన్ను అత్తుకుంటూ ఉంటాడు. ఆయన ప్రేమతో నిన్ను చారదీస్తూ ఉంటాడు. ఆయన ప్రేమతో నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆయన ప్రేమతో నీ ప్రార్థనను వింటూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ జకర్యానైతే ఎంతమంది అయితే ఎన్ని మాటలు అన్నారో ఆయనకి, ఆయన చేస్తున్న యాజకత్వం బట్టి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అదే విధముగా ఆయనకి దర్శనం వచ్చిందనే సంగతిని కూడా వీళ్ళకు గ్రహించగలిగినారు. ఎందుకనంటే ఇన్ని రోజులు ఆయన ఏం చేశారు? అవమానపరిచారు ఇద్దరిని, భార్యాభర్తలు. మీకు పిల్లలు లేదు. చూడండి, విలేజ్ లో ఎవరైనా ఒక భర్త లేని స్త్రీ, భర్త చనిపోయిన స్త్రీ ఎదురొచ్చినా కూడా ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అదే విధముగా పిల్లలు లేని తల్లిదండ్రులు ఎదురొచ్చినా కూడా సరే వాళ్ళని చూసి ఏమవుతారు? వెనక్కి వెళ్ళిపోతారు. ఏదైనా ఒక పని మీద స్టార్ట్ అయినప్పుడు. ఎందుకంటే వాళ్ళు గొడ్రాలు, పిల్లలు లేరు. అదేవిధంగా మొండమోపి, భర్త లేడు, బొట్టుండాలి, అలాగా రకరకాల ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. కానీ ఈవేళ జీవితంలో ఎవరైతే నిన్ను నిందిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను తక్కువగా చూస్తూ ఉన్నారో, అయితే ఒకానొక దినమున దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అనేక జనములు ఎదుట నీకు ఇవ్వవలసిన ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అప్పుడు వరకు నువ్వు మౌనిగా ఉండు. అప్పుడు వరకు నువ్వు కామ్గా ఉండు. దేవుడు ఖచ్చితంగా నీలో మంచి ప్రతిఫలములతో, మంచి ఈవులతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. కిందకు చదువమ్మా. వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అప్పుడు అతడు హల్లెలూయా. అతడు సేవ చేసే దినములు ఏమైనాయంట? సంపూర్ణమైనవి. వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే మోగ సైకిల్ చేస్తూ ఉన్నాడు, అంతేగాని మాట్లాడడం లేదు. ఎందుకు? దేవునితో ఏం చెప్పింది? నీకు బిడ్డ పుట్టే వరకు రే బాబు, నువ్వు ఎలాగ నమ్మటం లేదు కదా, నువ్వు మౌనిగా ఉండు, అప్పుడు దేవుని కార్యం జరిగిస్తాడు చూడు, ఆ రోజు నువ్వు మాట్లాడని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో అతను యాజకత్వ ధర్మమును జరిపించుకొని ఆయన ఏమైనాడు? సంపూర్ణమైనప్పుడు అతని ఇంటికి వెళ్ళాడు. దేవుని సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడంట? ఇంటికి వెళ్ళాడు. తర్వాత తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఎలాగ చేసిన అనుకుని 5 నెలల ఇతరుల కంట పడకుండండి. ఇక్కడ చూడండి, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ ఏమైంది? గర్భవతి అయింది. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయమో. వాళ్ళ శరీరం మృతతుల్యమైపోయినప్పుడు, వాళ్ళ శరీరము బలహీనముగా ఉన్నప్పుడు దేవుని కార్యములు అనేటివి ఇలాగుంటాయి. ఒకవేళ నువ్వు ఎందులోనన్నా బలహీనంగా ఉన్నావేమో, దేవుడు నిన్ను బలపరచాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను స్థిరపరచాలనుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా నిన్ను అవమానిస్తూ ఉన్నారేమో, ఇంకా ఆ అవమానమును దేవుడికి రాబోయే రోజుల్లో నీలో నుంచి తీసివేయబోతూ ఉన్నాడు. ఎంతమంది నిన్ను అవమానిస్తున్నారో వాళ్ళ దగ్గరే దేవుడు నిన్ను తలగా నియమించబోతూ ఉన్నాడు. వాళ్ళ దగ్గరే నిన్ను హెచ్చుగా ఉంచబోతూ ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, మనుషులలో ఆమెకేమునిందంట? అవమానం ఉనిందంట.
అనేక మంది నువ్వు గొడ్రాలు నీకు పిల్లలు లేరు, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా నువ్వు అసలు నీకు యాజక ధర్మం చేసే అర్హత కూడా లేదని అనేక రకాలుగా వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళ భార్యాభర్తల్ని మనుషులు హింసించారు, అవమానపరిచారు, కానీ దేవుడు మాత్రం వాళ్ళని అవమానపరిచేవాడు కాదు. హల్లెలూయా.